హాయ్ ఎవ్రీవన్. సో టుడే ఈజ్ జూలై 30 మీన్స్ థర్స్‌డే. ఈరోజు నేనైతే చికెన్ బిర్యానీ చేశాను. సో ఐ విల్ షో దట్ ఇన్ ద వ్లాగ్. అండ్ ఆల్సో టుడే ఈజ్ ఎ వర్కింగ్ డే. సో అంతేమీ ఉండదు. అండ్ తేహికైతే ఒక పుష్ వాకర్ ఆర్డర్ చేశాను. సో అది ఈరోజు వచ్చేసింది. అది కూడా అన్‌ప్యాక్ వీడియో నేను చూపించేస్తాను. సో కీప్ వాచింగ్ టిల్ ది ఎండ్. సో దిస్ క్లిప్ ఇస్ ఫ్రమ్ ద ప్రీవియస్ డే. నేను ఆ రోజైతే వీడియో తీయలేదు, ఎందుకంటే నేను కొంచెం పనిలో ఆక్యుపై అయిపోయి వీడియో తీయలేదు. బట్ ఐ ఆమ్ ప్లేయింగ్ ఎస్టర్డేస్ క్లిప్ ఇన్ దిస్ వీడియో. సో నేను వీడియోలో అయితే చెప్పా కదా పుష్ వాకర్, అదైతే వచ్చేసింది. అండ్ ఇది నేను ఎందుకు ఆర్డర్ చేశానంటే ఆల్రెడీ తేహికి వాకర్ ఉంది, సో దాంట్లో అయితే వెళ్తుంది. బట్ అది సపోర్ట్తో ఉండేది కాబట్టి తను ఇంకా నడవడం నేర్చుకోవాలి కాబట్టి ఇది పుష్ చేస్తూ తను వాక్ చేయొచ్చు. సో అందుకే ఇది తీసుకున్నాం. అండ్ ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే తను అంతగా వాడట్లేదు, ఏడుస్తుంది దాన్ని పట్టుకొని నడపడానికి, ఎందుకంటే తనకు అలవాటు పోయింది కాబట్టి. వాకర్లో వేసినప్పుడు కూడా తను ముందుకు వెళ్ళలేకపోతుంది, తను మొత్తం మర్చిపోయింది. ఇంతకుముందు సెవెన్ మంత్స్ అప్పుడు అయితే వాకర్లో ఒక రేంజ్లో తిరిగేది. బట్ ఇప్పుడు అలవాటు పోవడం వల్ల తను నార్మల్ వాకర్లో కూడా తిరగలేకపోతుంది, తను స్టెప్స్ వేయడమే మర్చిపోయింది. సో అందుకే వాకర్ పైన పెట్టేసింది కూడా మళ్ళీ తీసి కిందకి ఇచ్చాము. సో తనకి అలవాటయ్యి తను స్టెప్స్ వేయడం అలవాటయ్యి దాని తర్వాత ఈ పుష్ వాకర్ ఇస్తే దీని హెల్ప్తో కొంచెమైనా నడిచిద్దని. బట్ మేమైతే ఇంకా చూస్తూనే ఉన్నాము ఎలా చేస్తుంది ఏంటా అని. మ్యాక్స్ అయితే భయపడుతుంది, ఒక స్టెప్ వేయంగానే భయపడుతుంది, దానికి సపోర్ట్ అనేది లేదు కాబట్టి. అందుకే ఆ వాకర్ కూడా తీసి ఇచ్చాను నేను, ఎందుకంటే తను దాంట్లో ట్రై చేస్తే ఆ వాకర్లో ట్రై చేస్తే తనకి స్టెప్స్ వేయడం బాగా అలవాటయ్యి దాని తర్వాత ఇలా దీంతో అయితే ఆడుకుంటుంది. ఆ ఫ్రంట్ ఉన్నాయి కదా ఆడుకోవడానికి, అండ్ ఆ సౌండ్ది దాంతో కూడా ఆన్ చేసి ఆడుకుంటుంది. బట్ తీసుకొని నడవడానికి అయితే భయపడుతుంది. మాకు కూడా తెలీదు ఆ బటన్ నొక్కితే సాంగ్స్ వస్తాయని, దాన్ని నొక్కేసి సాంగ్స్ అన్నీ నొక్కేసి చూస్తుంది. సో అప్పుడు సాంగ్స్ వస్తే మేము షాక్ అయ్యాం, దీంట్లో సాంగ్స్ కూడా వస్తాయా అని. ఇదే తన నార్మల్ వాకర్. ప్రీవియస్లీ తను దీంతోనే ఆడుకునేది. సో పైన ఎక్కడో పెట్టేసి ఉన్నాము ఇప్పుడు వరకు. బట్ ఇప్పుడు దాన్ని నేర్చుకోవాలని మళ్ళీ కిందకి తీసాము. ఇలా నుంచోడానికి అయితే ట్రై చేస్తుంది, కానీ తను
ఇంకా కొంచెం సపోర్ట్ కావాలి, ఎందుకంటే ఇప్పుడే 8 months నిండాయి కాబట్టి 9th వచ్చింది కాబట్టి ఇంకా కొంచెం టైం పట్టింది 10 months వచ్చే వరకు. బట్ వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్, ఎందుకంటే తను ఇంట్రెస్ట్ చూపిస్తుంది బట్ ఇంకా భయపడుతుంది. సో అందుకే బిర్యానీ అయితే చేశాను, కానీ నేను ఎప్పుడులాగే మర్చిపోయి స్టార్టింగ్ చేసేటప్పుడు మొత్తం తీయకుండా ఎండింగ్లో మొత్తం అయిపోయాక తీసాను. సో నేను ముందైతే ఇలా తీసి పెడతాను అనమాట సైడ్కి, పక్క దాంట్లో తీసి పెట్టాను. ఎందుకంటే ఫస్ట్ వేడివేడిగా ఉన్నప్పుడే తీసి పెడితే అలా పలుకులుగానే ఉండేది. సో అందుకే ఫస్ట్ చేసినప్పుడు వేడిగా తీసినప్పుడు అలా తీసేస్తాను సైడ్కి, లేకపోతే ముద్దలా అయిపోయిద్ది అనేసి. సో తేహి అయితే ఇక్కడ ఏడుస్తుంది, తేహిని బయటికి రావాలని ఉంది బట్ బయటికి తీసుకెళ్ళట్లేదు అని. నైట్ ఇంకా తేహి ఆడుకుంటూ ఉంది కింద కూర్చొని. తనకి దోమలు అయితే కుట్టే డాక్టర్ దోమలు కుట్టకుండా చూసుకోమన్నారు. సో అందుకే తన చేతిలో ఉన్న ఆయింట్మెంట్ అయితే రాసాము. సో దాంతో అవి పోయాయి, రెడ్ మచ్చలు ఉన్నాయి ఫస్ట్. సో అది రాసాక పోయాయి. సో నేను ఆ ప్రోడక్ట్ కూడా చూపిస్తాను. అండ్ అది రాసాక తేహి అయితే తనకు కావాలి అనేసి లాక్కొని ఏడ్చి ఇచ్చేంత వరకు ఈ మధ్య చాలా బాగా అల్లరి చేస్తుంది. సో నైట్ మేమైతే తినడానికని స్టార్ట్ అయిపోయాము. నైట్ చాలా బాగా వర్షం కురుస్తుంది. సో నాకైతే పుల్లట్లు తినాలనిపించింది. సో పుల్లట్లు తినడానికి మా లొకేషన్ నుంచి చాలా దూరం వెళ్ళాలి, బట్ అయినా ఎప్పటి నుంచో తినాలనిపిస్తుంది కాబట్టి ఈరోజు ఎలా అయినా తినాలని మేమైతే స్టార్ట్ అయిపోయి వెళ్ళాక నాకు పుల్లట్లు అయితే దొరికాయి. ఎందుకంటే ఆ ఏరియా మొత్తం హైదరాబాద్లో ఫస్ట్ తీసేశారు. సో వీళ్ళైతే సందులో పెట్టారు. సో ఉతప్ప అండ్ పుల్లట్లు ఈ రెండు తిన్నాను, చాలా చాలా బాగున్నాయి. ఇంత దూరం వెళ్ళిన దానికి వర్త్ అనిపించింది. సో దాని తర్వాత మేమైతే ఇంటికి వచ్చేసాము. And yeah, so that's all for today. If you like my videos, like, share and subscribe. And Tehiki kuda Insta page undi, so check out that also. It is tehi.baby. Yeah, that's all for today. Thanks for watching. See you in the next vlog.